ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక అంశము, దేవునిని నమ్మిన వారికి లేదా దేవునిని ఆశ్రయించిన వారికి కలిగే 4 ఆశీర్వాదాలు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి అన్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను. ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవునిని ఆశ్రయించు వారికి లేదా దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి కలిగే 4 ఆశీర్వాదాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి చాలా బలమైన ఆశీర్వాదాలు దేవుడు ఒక నీతిమంతునికి ఇస్తున్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే 1వ వచనం, ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. ఏంటంట? రక్షణ, ఏ కీడు రాకుండా, ఏ అపాయము కూడా తగులకుండా నీతిగా జీవించే వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి ఆయన రక్షణను ప్రాకారములుగా అంటే గోడలుగా ప్రతి ఒక్కరి చుట్టూ ఆయన రక్షణను పెట్టాడంట. అంటే ఆయన ఎంతగా కాపాడుతున్నాడో అర్థం చేసుకోండి. మొదటిగా ఆయన ఇచ్చేది ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ అనే ప్రాకారము, రక్షణ అనే గోడ. ఈరోజు చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఊరికే ఏమైపోతుందో, ఏ క్షణాన్ని ఏమవుతుందో అని చెప్పి భయంతో జీవిస్తున్న వారు ఉన్నారేమో. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కేవలము ఆయన మీద నమ్మకం ఉంచితే చాలు. ఎందుకంటే ఆయనే మన ప్రతి మార్గమును కూడా ఆయనే చూసుకుంటాడు. మన చుట్టూ ఆయన గోడలను నిర్మించాడు. రక్షణ అనే అగ్ని కవచాన్ని మన చుట్టూ ఆయన పెట్టాడు. ఆయన మన కోసం అంతగా ఆలోచించినప్పుడు మనం ఎందుకండి భయపడాలి? ఎందుకండి ఆయనకు ప్రార్థన చేసి కూడా మరలా వెంటనే భయానికి చోటిస్తున్నారు? ఈరోజు అనేక మంది అలాగే ఉన్నారేమో. ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేసినంతసేపు బాగానే ఉంటుంది. ప్రార్థన ఎప్పుడైతే ముగిస్తున్నారో మరలా లోకంలో ఉన్న భయాలు ఆవరిస్తున్నాయేమో. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఎందుకంటే ఆయన యందు పూర్ణ విశ్వాసము గల వారిని ఆయన రక్షిస్తాడు. ఆయన రక్షింపనేరకున్నట్లు ఆయన చేతులు కొరచ కాలేదు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు. ఏ అపాయము కూడా మన గుడారంలను సమీపించకుండా ఆయన మనలను రక్షిస్తాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే భయపడుతున్నారో, భయముతోటి భీతితోటి ఉన్నారో ఆ భయాన్ని పక్కన పెట్టి దేవుని యందు నమ్మకం ఉంచడము మొదలుపెట్టండి. మీ జీవితాల్లోని దేవుని రక్షణను మీరు కల్లారా చూస్తారు. రెండోది 3వ వచనము, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఏం చేస్తాడంట? దేవుడు పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాడంట. ఈరోజు నిజమే కదా,
భయంతోటి, భీతితోటి మీరు జీవిస్తూ ఉన్నట్లయితే ఏ రోజు కూడా ప్రశాంతత ఉండదు. ప్రశాంతత లేకుండా ఏం జరిగిపోతుందో, ఏమైపోతుందో అని చెప్పి లోకస్తులు ఆలోచించినట్లే మనము కూడా, దేవుని నమ్మిన మనము కూడా అలాగే, దేవుణ్ణి తెలుసుకున్న మనము కూడా అలాగే జీవిస్తే దేవుడు ఏ రోజన్నా సంతోషిస్తాడా? ఈరోజు మన జీవితం ద్వారా దేవుడు సంతోషించాలి అని అంటే మొదటిగా ఆయనను విశ్వసించడం మొదలుపెట్టండి. ఆయన చేయగలడు అని చెప్పి ఆయనను విశ్వసించడం మొదలుపెట్టండి. ఆయన పూర్ణ శాంతి గలవారిగా మనల్ని చేస్తాడు. ఇంగ్లీష్లో అయితే పర్ఫెక్ట్ పీస్ అని ఉంది. అంటే ఏ లోపము లేని శాంతిని దేవుడు మనకి దయచేస్తాడు. ఆయన ఏ రోజు కూడా భయపెట్టే దేవుడు కాదు, ఏ రోజు కూడా కన్ఫ్యూజ్ చేసే దేవుడు కాదు. కానీ ఆయన ఏది చేసినా పూర్ణంగా, అంటే పరిపూర్ణంగా చేస్తాడు. ఆయన చేసే ప్రతి దాంట్లోని క్లారిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడంట. అది కూడా ఒక ఆశీర్వాదము. మూడవది 4వ వచనం, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన నమ్మిన వారికి ఆయన ఏ విధంగా ఉంటాడంట? నిత్యాశ్రయ దుర్గము. ఇంగ్లీష్లో అయితే ఎటర్నల్ రాక్ అని ఉంది. అంటే నిత్యము ఆయనను ఆశ్రయించవచ్చు. నిత్యము మనకు ఆశ్రయంగా నిలబడేది ఆయన ఒక్కడే. ఏ ఒక్కరన్నా మనతోటి, ఏ మనిషి అయినా మనతోటి ప్రతి సెకండ్ ఉంటారా అండి? ఏ ఒక్కరు కూడా మనతో ప్రతి సెకండ్ ఉండరు. కానీ మన దేవుడు నిత్యము మనతో ఉండే దేవుడు, నిత్యము మనల్ని చూసే దేవుడు, నిత్యము ఆయన దేవదూతల్ని మనకి కాపులాగా పెట్టే దేవుడు. ఈరోజు అంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాము. మనం ఎంతో ధన్యులము. మూడోదేంటి? ఆయన నిత్యాశ్రయ దుర్గంగా ఉంటాడు. ఏ కొదువ లేకుండా ఆయన మనల్ని నడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు. ఆయనను నమ్ముకున్నట్లయితే, ఆయనను విశ్వసించినట్లయితే ఆయన నిత్యము మనకు ఆశ్రయంగా ఉంటాడు. మనము ఆనుకొనగలిగిన కొండ ఆయన ఒక్కడే. మనకి ఆధారము, మనకి ఆశ్రయము, ప్రతీదీ ఆయనే. అది కూడా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. మనం పుట్టినది మొదలుకొని మనం మరణించే వరకు ఆయనే నిత్యము మనకి ఆశ్రయంగా ఉంటాడు. ఎప్పుడు ఆయనను మనము విశ్వసించినప్పుడే మనము ఇదంతా మనము గ్రహించగలుగుతాం. ఈ రోజు వరకు బ్రతికి ఉన్నారంటే ఆయన మహాకృప, ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా మనము సజీవ లెక్కలో ఉన్నాము. 4వది 7వ వచనం, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరాలము చేయుచున్నావు. ఏం చేస్తున్నాడంట దేవుడు? మనము వెళ్ళే త్రోవలను, ఎవరైతే నీతిగా జీవిస్తూ దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తారో వారి త్రోవలన్నిటినీ దేవుడే సరాలము చేసి వాటిని సమముగా, అంటే స్మూత్గా, అంటే ఒక లెవెల్లోని మన పాత్ని, మన ఒక మార్గమును ఆయన పెట్టి మనల్ని నడిపిస్తాడు. ముళ్ళ బాట గుండా మనం వెళ్తున్నా ఆయన మనల్ని ఎత్తుకొని నడిపించే దేవుడు. రాళ్ళ బాట గుండా మనం వెళ్తున్నా, ఇరుకైన బాట గుండా వెళ్తున్నా ఆయన మనల్ని ఆయన భుజం మీద ఎక్కించుకొని నడిపించే దేవుడు అండి. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎంతో ప్రశాంతంగా మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ ఆశీర్వాదాలు దేవుణ్ణి నమ్మిన వారికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఒక ప్రశ్న ఉండొచ్చు, దేవుణ్ణి ఎలాగ నమ్మాలి? దేవుడిని నమ్మితే ఇవన్నీ ఆశీర్వాదాలు వస్తున్నాయి, కానీ ఎలాగా నమ్మాలి అని అంటే కింద వచనంలోని 8వ వచనము 9వ వచనం చదివితే, యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఏంటంటున్నారు? నా ప్రాణము నీ కోసము ఆశ కలిగి ఉందయా అని చెప్పి ఉంది. మనలోని ఆయన యందు నమ్మకము ఎలా చూపించాలి అని అంటే, ప్రతి ఒక్కరూ నమ్ముతారు దేవుణ్ణి, కానీ ప్రతి ఒక్కరూ లోబడరు దేవునికి లోబడేవారు కావాలి.
నమ్మడము ఒక ఎత్తైతే ఆయనకు లోబడము ఇంకా చాలా కష్టము. కానీ ప్రతీది విడిచిపెట్టి ఆయనకు లోబడాలి. కాబట్టి ఈరోజు ఆయనకు లోబడే వారిని దేవుడు వెతుకుతున్నాడు. ఆయనకు లోబడినట్లయితే మీరు నీతిమంతులు అవుతారు. ఆయనకు లోబడినట్లయితే ఆ నీతిని మీరు కొనసాగించగలుగుతారు. మీరు నీతిమంతులైనట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ మీరు పొందుకుంటారు. ఈ లోకంలోని సురక్షితముగా మీరు జీవించగలుగుతారు. ప్రశాంతంగా ఆయనను ఆరాధిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఈ లోకంలోని ముందుకు వెళ్ళిపోగలుగుతారు. మరొకటి ఇంగ్లీష్లోని మనం చూసినట్టయితే ఆ ట్రాన్స్లేషన్లోని ఒబే హిస్ కమాండ్మెంట్స్, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించండి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం అని అంటే ఆయన ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో వాటిని ఏ విధంగా పాటించాలంటే తెలుసా అండి? బై షోయింగ్ హిమ్ యువర్ డిజైర్, నీ ఆశ ఆయనకి చూపిస్తూ మీరు ఆయనని లోబడాలంట. దేవునికి లోబడడం అని అంటే మన ఆశ ఎంతో, దేవా నా ఆశ అంతా నువ్వే ప్రభువా అని చెప్పాలి. అనగలిగేవారు ఉన్నారా? లేకపోతే నా ఆశ అంతా ఒక ఇల్లు, నా ఆశ అంతా ఒక మంచి జీవితం, ఈ విధంగా ఉన్నారా? ఈరోజు ఆయన ఉంటే ప్రతీది మనకి వెంట వస్తుంది. మనం ఆయన వెంట వెళ్తే ప్రతీది మనకి ఏదైతే కావాలో దేవుడు మనకి మన వెంట అవన్నీ ఆశీర్వాదాలు వచ్చేటట్టు చేస్తాడు. మొదటిగా మన ఆశ అంతా ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంది, ఆల్ దట్ ఐ డిజైర్ ఇస్ టు గ్లోరిఫై యువర్ నేమ్. నీ నామాన్ని మహిమపరచాలన్నదే నా ఆశయ. అంటే చేసే ప్రతి పనిలోని నీ నామాన్ని మహిమపరచాలన్నదే నా ఆశ. అంతకు మించిన ఆశ ఇంకేమీ లేదు ప్రభువా. అలా ఎప్పుడైతే మీ ఆశను మీరు దేవునికి చూపిస్తారో మీరు దేవునికి సంపూర్ణంగా లోబడుతున్నట్లు ఈరోజు ఆ విధంగా మీ జీవితాన్ని మలుచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవా, నాకున్న ఆశ అంతా ఒకటే, నిన్ను మహిమపరచాలి. టు గ్లోరిఫై యువర్ నేమ్ ఇస్ మై డిజైర్ లార్డ్. నా ఒక హృదయ వాంఛ, నా ఒక ఆశ నీ నామాన్ని మహిమపరచాలి, నిన్ను ఘనపరచాలి ప్రభువా. ఈరోజు అట్టి విధంగా మీరు తీర్మానం తీసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, ఈ 4 ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా దేవుడు మనకి దయచేస్తాడండి. ఈరోజు నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? ఆయన నిజమైన దేవుడు అని, ఆయన ఖచ్చితంగా కార్యాలు జరిగించే దేవుడు అని మీరు నమ్ముతున్నట్లయితే ఆయనను మొదటిగా లోబడి ఉండండి, ఆయనను ఆశ్రయించండి. ఉదయమైనా రాత్రి అయినా ఆయన స్మరణను, ఆయన నామస్మరణను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.